ఎన్నికల్లో కొడంగల్ నుండి 50,000 మెజార్టీని ఇవ్వాలనడం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కొడంగల్ నియోజకవర్గానికి 5,000 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామని తెలిపారు. అభివృద్ధి బీఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారే ప్రసక్తి లేదని బీఆర్ఎస్లోనే కొనసాగుతారని పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గెలిపించాలని ఆయన కోరారు. అవకాశం ఇస్తాము, చైర్మన్ అవకాశం ఇస్తాము. తప్పకుండా పార్టీ మారాలన్నప్పుడే నేను పార్టీ మారలే. పార్టీ మారేది ఉండదు. టీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, కేసీఆర్ గారు వెంబడే ఉంటాం. కేసీఆర్ ఉన్న రోజులు ఆయన వెంబడే ఉంటాం. కార్యకర్తలు క్లియర్గా చెప్తున్నారు. చాలామంది ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది ఏమో మల్కాజ్గిరిలో పోయి ప్రచారం చేస్తున్నారు, అట్లా కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక పార్టీలు ఉన్నప్పుడు పార్టీకే కట్టుబడతాం తప్ప సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయం మనం. సోదరుడు వచ్చినప్పుడే నేను చెప్పాను, మీకు ఎంపీ సీట్ అవకాశం వస్తే మీరు వెళ్ళండి, కానీ నేను మాత్రం పార్టీలకు రాను, ఇదే పార్టీలు ఉంటుంది చెప్పడం జరిగింది. పార్టీకే ఉంటాం, బీఆర్ఎస్లోనే ఉంటాం. కేసీఆర్ గారు ఉన్న రోజులు పార్టీలోనే ఉంటాం. జరుగుతుంది. మద్దూరులో కూడా 7 కోట్లు మంజూరు చేసినాం. పనులు మొదలుపెట్టి వదిలిపెడితే 4 నెలలు అవుతుంది, ఇప్పటివరకు పనులు మొదలు పెడతలేరు ఈ ప్రభుత్వం వచ్చినాక. ఈ విధంగా మనం ఎంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకొని కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు తిమ్మరెడ్డిపల్లి బ్రిడ్జి కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు తీసుకొచ్చి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి 5 ఏళ్ళు ప్రజలకు అందుబాటులో ఉన్నా కూడా నన్ను ఓడగొట్టి నిన్ను గెలిపించారంటే ఒకటే ఒక కారణం ఏంటంటే, నువ్వు పీసీసీ అధ్యక్షుడు ఉన్నావు, రేపు ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి అవుతామని కొడంగల్ ప్రజలు నమ్మి నీకు ఓటేసి ముఖ్యమంత్రిని చేసినారు. అవకాశం ఇస్తాము, చైర్మన్ అవకాశం ఇస్తాము.